ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజునీపతి ధీనామవిత్రియవతు గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు పంచాంగం క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి, శ్రవణ నక్షత్రం. వర్జము రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు. వారం ఆదివారం. వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు ఆదివారం, ద్వాదశి తిథి. ప్రత్యేక పర్వదినం అంటూ ఏమీ లేదు ఇవాళ. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా ఉన్నాం మనం. ఇది వాళ్ళ పంచాంగం. 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. జయ గురు దత్తాత్రేయ. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. ఇవాళ సాయంకాలం 6:21 నుండి 7 గంటల మధ్యలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి విప్ప నూనెతో దీపం వెలిగించండి. ఈ నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. మధ్యే వర్తులాకార మండలే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే సూర్యగ్రహస్య నిరుతి దిగ్భాగే. ఇలా 8 గ్రహాలు సూర్యుడికి 8 దిక్కులో ఉంటాయి. మధ్యలో సూర్యభగవానుడు ఉంటాడు. ఈ ఆదివారం రోజు ద్వాదశి తిథి, భానువారం కాబట్టి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి. సూర్యగ్రహానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి బృహస్పతి అంటే గురువు విశేష శుభ ఫలితాలు ఆ ఇంట్లో ప్రసాదిస్తాడంటే, బృహస్పతి బాగుంటే, బృహస్పతి గురుగ్రహము అనుకూలిస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, అలాగే చదువు బాగా వస్తుంది, అంతా శుభం జరుగుతుంది. తప్పకుండా ఈ దీపారాధన చేసుకోండి. దత్తార్పణమస్తు. రాశి ఫలితం. 12 రాశుల్లో మిథున రాశి వాళ్ళ గురించి చెప్తాను. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది? మిథున రాశికి వ్యయంలో గురు సంచారం వల్ల ప్రమోషన్స్ రావడము, లేదా ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయటం, గృహప్రవేశము, లేదా స్థలం కొనుక్కోవడం, అనుకోకుండా వాహనం తీసుకోవడం, లేదు విదేశీ ప్రయాణము, లేదు వివాహం చేయడం, లేదా శుభ కార్యక్రమం, ఇంట్లో పెళ్లి చేయటము చేసుకోవడం వేరు, చేయటం అంటే శుభంతో ఖర్చు. ఈ నెల ముహూర్తాలు లేవు కాబట్టి పెళ్ళిళ్ళు చేయరు, కాబట్టి మిగతా అవన్నీ కూడా వర్తిస్తాయి. గురువు మీకు బాగున్నాడు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈ మిథున రాశికి శని భాగ్యంలో ఉండడం మంచిదే. దశమంలో రాహు, చతుర్థంలో కేతు. ఒకటే సమస్య ఏంటంటే ఇంట్లో గొడవలు, భార్యతో గొడవ, లేదా భర్తతో గొడవ, లేదా ఇంట్లో పిల్లల వల్ల చికాకులు, మనశ్శాంతి లేకపోవడం. ఈ సమస్యలు ఈ నెలాఖరులో ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మీ పేరుతో అభిషేకం చేయించండి. లేదు, అభిషేకం కొన్ని దేవాలయాలు, మ్యాక్సిమం అన్ని దేవాలయాల్లో చేస్తారు, అభిషేకం చేయించండి. లేదు, సెకండ్ ఆప్షను సహస్రనామార్చన చేయించండి. ఈ నెల 22వ తారీఖు మిథున రాశి వారి పరిహారం చేసుకుంటే అద్భుతమైన శుభయోగాలు కలుగుతాయి. వీళ్ళు చేయాల్సిన దానం అంటూ ఏమీ లేదు. ప్రత్యేకంగా ఈ నెలలో మిథున రాశి వారు పసుపు రంగు ఎక్కువగా వస్త్రాలు వాడడం చాలా మంచిది. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు పశ్చిమ దిక్కు అంటే వెస్ట్ ఫేస్గా బయలుదేరితే చాలా విశేషం. వీళ్ళకి బాగా కలిసి వచ్చే సమయం సాయంకాలం. ఈ నెలలో మిథున రాశి వారు నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోండి.
దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు లక్ష్మీ యోగం కోసం ఒక పరిహారం చెప్తాను. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి ఎప్పుడైతే అప్పుడు పడుకునేలోపు మీ ఇంట్లో ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది. రాత్రి పడుకునేలోపు గణపతి రుణ విమోచన స్తోత్రం వినండి. గణపతి రుణ విమోచన స్తోత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఇక్కడ రవి చంద్రుల కలయిక. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, ఈ భానువారానికి అధిపతి సూర్యుడు. ఈ రోజున ఈ రుణ విమోచన స్తోత్రాన్ని వినడం, చదివితే మంచిది, చదువుకోవడం రాదు, నోరు తిరగదు అంటే వినండి. తద్వారా అప్పులు విముక్తవ్వడం, లక్ష్మీ కటాక్షం కలగడం అనేది జరుగుతుంది. తప్పకుండా కొన్ని ముహూర్తాల్లో కొన్ని దానాలు చేయాలి, కొన్ని ముహూర్తాల్లో కొన్ని పరిహారాలు చేయాలి, కొన్ని ముహూర్తాల్లో ఇలా పారాయణం చేసుకోవడము, వినటము చేయాలి. అంతెందుకు, రేపు దసరా చాలా పవర్ఫుల్గా వస్తుంది. స్థిర యోగంతో, విశేషమైన ముహూర్తంతో వస్తుంది. ఆ రోజు ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను. అది ఎంత ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను ఛాలెంజ్గా చెప్తాను. ఈ దసరా ఈ పరిహారం చేసిన వాళ్ళ ఇంట్లో 1, 2, 3, 4, 5 కోరికలు ఉన్నాయనుకోండి, కనీసం 2 నెరవేరుతాయి. ఎందుకంటే సమస్త భూమండల యోగాన్ని ప్రసాదించేది ఆదిశక్తి. లక్ష్మీ స్వరూపం అమ్మవారే, అంటే డబ్బు ఇచ్చేది అమ్మవారే. సరస్వతి స్వరూపం అమ్మవారు, అంటే చదువిచ్చేది అమ్మవారే. కాబట్టి ఇక్కడ మాంగళ్యాన్ని అమ్మవారే ఇస్తుంది. అన్నీ మీరు ఏది తీసుకోండి, దేవీ పురాణం, వ్యాస పురాణం, భగవద్గీత, ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి యొక్క ప్రవేశం లేనిది ఉండదు. కాబట్టి ఆ దసరా రోజు అమ్మవారిని వేడుకోవడం ద్వారా మనకు మంచి జరగబోతోంది. అది కూడా చెప్తాను త్వరలోనే. ఈరోజు నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఓం గం క్లీం విజయ గణపతయే నమః. ఓం గం క్లీం విజయ గణపతయే నమః. ఓం గం క్లీం విజయ గణపతయే నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు, చాలా తక్కువ టైమ్స్ 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. వీసా ప్రాబ్లం ఉంటే తొలగిపోతుంది. మీ పిల్లలకి ఎవరికైనా వీసా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ సమస్య పోతుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. ప్రతిరోజు ఈ కార్యక్రమం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. జై గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.